కూర్చునే అర్హత కూడా నీకు లేదు. కేసీఆర్ గారి గుర్తులు చెరిపేస్తాను గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడినావు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అది కేసీఆర్ గుర్తుగా ఉంది కాబట్టి కన్నపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయకుండా ఇవాళ లక్షలాది ఎకరాల్లో పొలాలు ఎండబెట్టి రైతుల ప్రాణాలు తీసుకునేటట్టుగా రైతుల గోస, రైతుల ఇబ్బంది ఇవాళ రాష్ట్ర ప్రజానీకం అంతా చూసింది. దానికి నువ్వే ప్రధాన కారణం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించి కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం పెట్టింది, కేసీఆర్ గారు పెట్టారు కాబట్టి దానికి మేమెందుకు పోవాలి, మేమెందుకు దండేయాలి, అక్కడ ఏర్పాట్లు ఎందుకు చేయాలని చెప్పి అనుకొని మీరు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా కనీసం దండేయకుండా కేసీఆర్ గుర్తులను చెరిపేస్తా అని చెప్పిన నువ్వు ఇవాళ దాంట్లో బాగానే ఈ పని చేసినవేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది. నేను ఒక దళిత బిడ్డగానే కాదు, భారత పౌరుడిగా ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న, వారికి ఘోరమైనటువంటి అవమానం చేసినటువంటి రేవంత్ రెడ్డి తక్షణమే దేశ ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా దళిత అణగారిన వర్గాలందరూ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చేసిన తప్పును ఒప్పుకొని భవిష్యత్తులో ఇటువంటి తప్పులు చేయమని చెప్పి మాట్లాడి బేషరతుగా క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంత ఫ్యూడలిస్టు అహంకారమైనటువంటి పద్ధతులు, ఆలోచనలు ఈ రేవంత్ రెడ్డి ప్రతి సందర్భంలో కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాడు, వాళ్ళ ఆచరణలో కూడా చూపిస్తూ ఉన్నాడు. నీ ఫ్యూడల్ భావజాలము, నీ ఆధిపత్య అహంకార ధోరణి, పద్ధతులు, నీ నయా దేశ్ముఖ్ విధానాలు, నీ ఆలోచనలు అన్నీ కూడా మాకు తెలుసు. దళితులంటే నీకు చిన్న చూపు, బడుగు బలైన వర్గాలంటే చిన్న చూపు, అణగారిన వర్గాలంటే చిన్న చూపు తెలుసు. ఆ చిన్న చూపును మరొకసారి వాళ్ళ బాబాసాహెబ్ మీద నువ్వు చూపెట్టినట్టు స్పష్టంగా కుట్టొచ్చినట్టు కనబడతా ఉంది. కాబట్టి బేషరతుగా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. లేకపోయినట్టయితే డెఫినెట్గా రాబోయే రోజుల్లో దళిత జాతి కానీ, ఈ దేశంలోని అణగారిన వర్గాలు కానీ, మేధావులు కానీ, బుద్ధిజీవులు కానీ ఎవరు కూడా రేవంత్ రెడ్డిని క్షమించరు అని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నా. ముఖ్యంగా నేను మంత్రివర్గంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కూడా అడుగుతా ఉన్నా, మీరేం చేస్తున్నారండి నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి ఏమో అహంకారంతో నీ రకమైనటువంటి పనులు చేస్తూ ఉంటే మీరేం చేస్తూ ఉన్నారు? అరే నీకు బట్టి గారు, నీకు చిన్న పీట ఏసీ యాదాద్రిలో కూర్చుండబెడితేనే రాష్ట్రంలో ఉన్నటువంటి జనాలు కానీ, మేధావులు కానీ, దళితులు కానీ, అణగారిన వర్గాల వాళ్ళు కానీ అందరు బగ్గుమన్నారు. నువ్వేమో సపరేట్ ఉన్నావు. చిన్నపీట వేసినా నేను అడ్జస్ట్ అవుతాను చెప్పి నువ్వు చిన్నపీట మీద కూర్చొని నువ్వు సపరేట్ ఉన్నావు. కానీ వల్ల ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ భిక్ష వల్ల, ఆయన పుణ్యం వల్ల, ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా మీరు ఇవాళ పాలన చేస్తున్నారో ఇవాళ మీకు కనీసమైనటువంటి బాధ్యత లేదా? అంబేద్కర్ గారి జయంతి రోజున అంబేద్కర్ గారి విగ్రహాన్ని అట్లా గాలికి వదిలేస్తారా? ఇంత అవమానం చేస్తారా? ఇంత అవమానం రేవంత్ రెడ్డి చేస్తూ ఉంటే ప్రభుత్వ పెద్దగా, మరి ప్రభుత్వంలో నెంబర్ 2 ఉన్నటువంటి మీరు, డిప్యూటీ సీఎం ఉన్నటువంటి మీరు ఎందుకు పట్టించుకుంటలేరు? మీకు అవమానం జరిగితే పట్టించుకోరు, అంబేద్కర్ గారికి కూడా అవమానం జరిగితే పట్టించుకోరా? ఇది ఎక్కడ పద్ధతి? ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న 1 కోటికి పైగా దళిత జనాభా యొక్క ఆత్మ గౌరవాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి కించపరిచిండు. కేవలం దళితులే కాదు, అణగారిన వర్గాలు, బడుగు బలైన వర్గాలు, ఈ రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల యొక్క అందరి ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి ఇవాళ అవహేళన చేసిండని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. వెంటనే ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం అంటే మళ్ళా ఈ మంత్రి ఆ మంత్రి కాదు, బేషరతుగా రేవంత్ రెడ్డి స్పందించాలి. ఈ ఘటన మీద సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోయినట్టయితే రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలకు డెఫినెట్గా ఈ ప్రభుత్వాన్ని బాధ్యత అని చెప్పి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా. మీరు ఇట్లా ప్రతి సందర్భంలో మహనీయులను అవమానించుకుంటూ పోతుంటే చూస్తూ ఊరుకోవడానికి రాష్ట్ర ప్రజలు కూడా సిద్ధంగా లేరని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. వాళ్ళ దళిత సంఘాలు కూడా స్పందించాలి, దళిత మేధావులు కూడా స్పందించాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాస్వామికవాది, మేధావి, బుద్ధిజీవి గొంతు విప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ సంఘటన మీద అందరూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలని కోరుతా ఉన్నా. గతంలో చాలా విషయాల మీద సోషల్ మీడియా వేదికగా కానీ, మీడియాలో కానీ, బయట కానీ స్పందించేటటువంటి లౌకికవాదులు, మేధావులు అందరూ కూడా స్పందించాల్సిందిగా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు, పార్టీలకు సంబంధించినటువంటి విషయం కాదు.
ఇది ఒక మహనీయునికి జరిగినటువంటి అవమానం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన పరువు పోయేటటువంటి అంశం ఇది. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 125 అడుగుల విగ్రహాన్ని పెట్టుకొని ఈ రాష్ట్ర సచివాలయానికి బాబాసాహెబ్ పేరు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం అంటే, తెలంగాణ ప్రభుత్వం అంటే ప్రపంచం హర్షించేటట్టుగా, గొప్ప దేశంలోని ఇతర రాష్ట్రాలు మన వైపు చూసేటట్టుగా ఆనాడు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు మా ప్రభుత్వం తీసుకుంటే, ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండ కావరంతో, ఒళ్ళు బలిచి అహంకారంతో, వాళ్ళ దుర్మార్గంగా ఆయనకున్నటువంటి ఆధిపత్య భావజాలంతో, నయా దేశ్ముఖ్ ఆలోచనతో ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, ఆ మహనీయుని అవమానించిండు. ఇది కేవలం ఇది ఇక్కడితోనే ఆగదు. ఇవాళ ఏదో ఇది హైదరాబాద్లోనో తెలంగాణలోనో చర్చ జరుగుతుందని నేను అనుకుంటలేను. దేశం మొత్తం చర్చ జరుగుతుంది ఈ సంఘటన మీద. ఇవాళ అక్కడికి ఉత్తర భారతదేశం నుండి చాలా మంది వచ్చారు, దక్షిణ భారతదేశం దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి కూడా చాలా మంది ఆ విగ్రహం దగ్గరికి వచ్చి అక్కడ స్కిట్ ప్లేలు చేస్తున్నారు, కొంతమంది పాటలు పాడుతున్నారు, కొంతమంది డ్యాన్సులు చేస్తున్నారు, సంబరాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇవాళ బాబాసాహెబ్ జయంతి అని చెప్పి. అటువంటిది నువ్వు ప్రభుత్వ పెద్దగా, ప్రభుత్వ అధినేత, కనీసం నివాళులు అర్పించేందుకు అక్కడ పూలు ఉండయి, ఆ ప్రాంగణం కానీ పరిసరాలు కానీ పరిశుభ్రంగా ఉండయి, అంబేద్కర్ విగ్రహానికి ఒక దండ ఉండదు. మీరేమో నువ్వు కొడంగల్ పోతే క్రేన్లు పెట్టించుకొని దండలు వేయించుకుంటావు. మీ మంత్రులు ఖమ్మం పోతే ముగ్గురు నలుగురు పెద్ద పెద్ద క్రేన్లు పెట్టి దండలు వేయించుకుంటారు. ఇవాళ ప్రజాపాలన అని చెప్పి ఇవాళ మహనీయుల్ని అవమానపరుస్తూ చెత్త పాలన కొనసాగిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఈ పద్ధతిని, ఈ వైఖరిని మార్చుకోవాలని చెప్పి నేను సీరియస్గా రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నా. బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి, భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కావు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక ఇంకో ముఖ్యమైనటువంటి అంశం, నిన్న మొన్న కొన్ని పేపర్లు, కొన్ని టీవీలు, అదేవిధంగా కొంతమంది నాయకులు, కొన్ని పార్టీల వాళ్ళు కవిత గారి అంశంలో సిబిఐ ఏదో తనని ఇంటరాగేషన్ చేస్తుంది, ఏదో జరిగిపోయిందని చెప్పి కొంతమంది వార్తలు రాస్తున్నారు, కొన్ని పేపర్లు, కొన్ని టీవీల్లో స్టోరీలు వేస్తున్నారు. కొంతమంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. నేను ఒకటే మాట మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో దుర్మార్గపు, అరాచకపు విధానాలు అవలంబిస్తున్నటువంటి పార్టీ. కేంద్రంలో 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి ఈ పార్టీ తెలంగాణకు కానీ దేశానికి కానీ ఉరగబెట్టింది ఏం లేదు, చేసింది ఏం లేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు, కోటి ఉద్యోగాలు కూడా, 50 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేరు. 5 ట్రిలియన్ ఎకానమీ అన్నారు, దానికి అతి గతి లేదు. జీడిపి పెరగలే, ధరలు విపరీతంగా పెరిగినాయి. దేశంలో అనేక రకాలైనటువంటి సంఘటనల వల్ల ఈశాన్య భారతదేశం కానీ దేశంలోని ఇతర కొన్ని రాష్ట్రాలు కానీ అట్టుడికిపోయినాయి ఈ భారతీయ జనతా పార్టీ పాలనలో. ఒక లౌకిక దేశంగా ఉన్నటువంటి భారతదేశంలో అనేక రకాలైనటువంటి రెచ్చగొట్టే ప్రకటనల ద్వారా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఈ దేశంలోని చాలా వర్గాల ప్రజల మనోభావాల్ని దెబ్బతీసింది. ఒక ఆయన కర్ణాటక నుంచి ఎంపీగా ఉన్నటువంటి ఆయన ఏకంగా భారతదేశ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ఆయన మాట్లాడింది. ఆయనను సస్పెండ్ చేయదు ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఇంకా కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా నువ్వు గిదే తినాలి, నువ్వు ఇదే బట్టలు కట్టుకోవాలి, నువ్వు గిట్లనే ఉండాలి అని చెప్పి సమాజాన్ని విభజించేటటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సందర్భాలు ఈ 10 ఏళ్లలో చూసినాం. ఒక్కటంటే ఒక్క మంచి పని ఈ దేశంలో దళితులకు కానీ, గిరిజనులకు కానీ, అణగారిన వర్గాలకు కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ, రైతాంగానికి కానీ ఈ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏమి చేయలేదు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి బయ్యారం ఉక్కు కర్మాగారం పెట్టలే, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టలే, ITIRను రద్దు చేసేసిండ్రు, ఒక నవోదయ విద్యాలయం ఇయ్యలే, జిల్లాకు ఒక కేంద్రీయ విద్యాలయం ఇయ్యలే, ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యలే, ఒక ప్రాజెక్టుకు, ఇరిగేషన్ ప్రాజెక్టు జాతీయ హోదా ఇయ్యలే. ఏమీ చేయకుండా తెలంగాణకు పూర్తి స్థాయిలో అన్యాయం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం. తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిరని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి తెలంగాణ పుట్టుకను అవమానిస్తాడు. పుట్టిన తెలంగాణ కొత్తలోనే, మొగ్గలోనే పసిగుడ్డు ఉన్నటువంటి తెలంగాణలో 7 మండలాలను తీసుకొని పోయి ఆంధ్రాకు బదలాయిస్తాడు. సో ఇట్లా అనేక రకాల ఇటు తెలంగాణకు కానీ అటు దేశానికి కానీ అన్యాయం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు
వాళ్ళతోని జోడీ కడితే ఏముండదు మంచిది, వాళ్ళతోని జోడీ కట్టకపోతే ఈడీ వస్తుంది, వాళ్ళతోని కలవకపోతే వాళ్ళతో మంచిగా ఉండకపోతే ఐటీ వస్తుంది, సిబిఐ వస్తుంది. ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి కొరకరాని కొయ్యగా మారుతున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కన్వీనర్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని లిక్కర్ కేసులో, అసలు కేసే కాదు పాడు కాదు, దాంట్లో ఇరికించి పాపం ఆయన జైల్లో పెట్టింది. వాళ్ళ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గారిని సంవత్సరానికి పైగా జైల్లో పెట్టింది. ఇంకా వాళ్ళ నాయకులను చాలా మందిని జైల్లో పెట్టి కొంతమందిని బెదిరిస్తూ ఉన్నారు. దక్షిణ భారతదేశంలో కూడా ఒక బలమైన నాయకుడిగా ఉండి 2 పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి జాతీయ పార్టీగా మార్చి జాతీయ రాజకీయాల్లో ఒక గుణాత్మకమైనటువంటి మార్పు ఈ దేశ ప్రజానీకం జీవితాల్లో రావాలని చెప్పి ఒక కొత్త చర్చకు తెరదీసి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద, అరాచకాల మీద గొంతెత్తిన కేసీఆర్ గారి కుటుంబం మీద కూడా, వారి కుటుంబంలో సభ్యురాలైనటువంటి కవిత గారి మీద కూడా ఈడీ కేసు, సిబిఐ కేసు పెట్టి ఒక అన్యాయమైన, అక్రమమైన, ఎలాంటి ఆధారాలు లేనటువంటి కేసు పెట్టి వారిని కూడా జైల్లో పెట్టారు. అంటే ఈ దేశంలో కేవలం భారతీయ జనతా పార్టీ ఉండాలి, వేరే పార్టీలు ఉండద్దు. ఈ దేశంలో నాయకుడు అంటే నరేంద్ర మోడీ, అమిత్ షాలే ఉండాలి, ఇంకెవరు ఉండద్దు అనేటటువంటి ధోరణితోని ఆ పార్టీ వాళ్ళ జాతీయ నాయకత్వం పనిచేస్తూ ఉన్నారు. ఏమున్నా అసలు ఈ లిక్కర్ కేసులా? ఇవాళ ఈ లిక్కర్ కేసులో గతంలో జైల్లో వీళ్ళు పెట్టినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు రాఘవ, ఇవాళ ఆయన ఎన్డీఏ అభ్యర్థి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆయన. అదేవిధంగా శరత్ చంద్రారెడ్డి అనేటైన ఇంకొక ఆయన భారతీయ జనతా పార్టీకి డబ్బులు ఇవ్వగానే ఆయన బెయిల్ మీద జైలు నుంచి విడుదలవుతాడు. వీళ్ళిద్దరు చెప్పినటువంటి మాటల్ని పట్టుకొని అటు కేజ్రీవాల్ మీద, ఇటు కవిత గారి మీద కేసు పెట్టి వాళ్ళిద్దరిని జైల్లో పెడతారు. కారణం ఏంది? వీళ్ళతో మంచిగా ఉంటేనేమో ఏం ఉండదు, వీళ్ళతో మంచిగా లేకుండా వీళ్ళ మీద పోరాటం చేస్తే కేసులు పెడతారు. ఉదాహరణకు నేను కొన్ని వివరాలు మీడియా ద్వారా ప్రజల ముందు పెట్టదలుచుకున్నాం. అసలు చరిత్రను చూస్తే గతంలో మనము ఎప్పుడైనా చిన్నప్పుడు చదువుకున్నా, ఇప్పుడు చదువుకునే వాళ్ళైనా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పే పేర్లు చూస్తే వీళ్ళు బీజేపీలో చేరకముందు, బీజేపీలో చేరిన తర్వాత వీళ్ళ కేసుల సంగతి ఏందనేది అర్థమైపోయింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహకార శాఖలో మనీ లాండరింగ్ కేసు ఉండే ఈడీ విచారణ జరిగింది. ఆయన ఎన్సీపీని చీల్చి బయటకు వచ్చి బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలపగానే ఆ కేసు మాయమైపోయింది. కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్, ఈయన కూడా ఎన్సీపీ నాయకుడు, ఈయన కూడా అజిత్ పవార్ గారి టీంలో ఉండి ఈయన కూడా బీజేపీతోని అలయన్స్ కాగానే ఎయిర్ ఇండియా విమానాల కొనుగోలు కేసు ఈడీ, సిబిఐ దర్యాప్తు బంద్ అయిపోయింది, కేసును మూసిపారేసి. శివసేన ఎమ్మెల్యే ఈయన ఏక్నాథ్ షిండే టీంలో ఉన్నాడు, ప్రతాప్ సార్నిక్. శివసేనలో ఈయన ఉన్నప్పుడు ఈయన కంపెనీల్లో ఈడీ సోదాలు, దర్యాప్తులు జరిగినాయి. ఈయన ఎప్పుడైతే షిండే టీంలో ఉండి బీజేపీతో జట్టుకట్టిండో కేసు క్లోజ్. అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ కాంగ్రెస్ మంత్రిగా ఉన్నప్పుడు శారద చిట్ ఫండ్ స్కాము, గౌహతి వాటర్ పైప్ లైన్ స్కామ్ లో సిబిఐ విచారణ, ఈడీ విచారణ జరిగింది. బీజేపీలో చేరగానే ఫైలే క్లోజ్ అయిపోయింది. ఎన్సీపీ నేత హసీన్ ముష్రిఫ్, ఈయన చక్కెర పరిశ్రమ ఉండే, ఆ పరిశ్రమ మీద దాడులు జరిగినాయి గతంలో. ఆయన ఎప్పుడైతే ఎన్సీపీ అజిత్ పవార్ టీం బీజేపీతో కలిసిందో ఈయన కూడా అజిత్ పవార్తో ఉన్నాడు. ఆ కేసు విచారణ అంతా క్లోజ్. తర్వాత శివసేన నుంచి యావత్మల్ ఎంపీ భావన గావ్లే, ఆమె వ్యాపార సంస్థల మీద ఈడీ దాడులు జరిగినాయి. ఎప్పుడైతే చేరిందో అసలు ఇప్పటి వరకు ఈ కేసులో ఈడీ ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయాలి. శివసేన ఎమ్మెల్యే యామిని, ఆమె కుటుంబము ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందని చెప్పి ఈడీ, ఐటీ దాడులు జరిగింది. ఆమె బీజేపీలో చేరగానే కేసు క్లోజ్. అంతేందుకు పక్క రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ రాజ్యసభ సభ్యులు గతంలో సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు, వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నప్పుడేమో బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిరని చెప్పి ఈడీ, ఐటీ కేసులైనవి. వీళ్ళను ఆంధ్ర మాల్యాలని చెప్పి మాట్లాడిండు రాజ్యసభల బయట. ఎవరు? జీవీఎల్ నరసింహరావు గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ. వీళ్ళు ఆంధ్ర మాల్యలు, కర్ణాటకలో విజయ మాల్య ఎట్లనో వీళ్ళు ఇట్లా ఆంధ్రాలో ఆయనలాగానే వీళ్ళు ఆంధ్ర మాల్యలు, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి గొంతెత్తిండు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు. వీళ్ళిద్దరు భారతీయ జనతా పార్టీలో చేరంగానే జీవీఎల్ నరసింహరావు గొంతు మూతపడ్డది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి వీళ్ళు ఎంపీలు అయిపోగానే వీళ్ళ మీద ఎలాంటి విచారణ లేదు, ఈడీ కేసు బంద్, ఐటీ కేసు బంద్. అట్లనే పంజాబ్ సీఎం మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కొడుకు రణీందర్ సింగ్,
ఈయన ఫిమా నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి ఈయన మీద సిడి, ఈడీ, సిబిఐ, ఐటీ 3 సంస్థలు దాడులు చేసినాయి. ఎప్పుడైతే అమరీందర్ సింగ్ బీజేపీలో చేరిండో కేసులో ఎలాంటి పురోగతి లేదు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ సంజయ్ సేత్ ఈయన కంపెనీ మీద ఐటీ దాడులు జరిగినాయి. ఈయన బీజేపీలో చేరగానే ఎలాంటి దాడులు లేవు. టీఎంసీ ఎంపీ సువేంద్ర అధికారి డొల్ల కంపెనీల ద్వారా డబ్బులు మనీ లాండరింగ్ చేసి దేశంలోకి తీసుకొచ్చిండు, దేశం కొన్ని దాటిచ్చిండని చెప్పి నారదా స్టింగ్ ఆపరేషన్ పేరు మీద ఆయన మీద కేసు పెట్టిరు. ఆయన ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీలో చేరలేడు అంతకుముందు ఆయన మీద సిబిఐ కేసు అయింది. బీజేపీలో చేరగానే సిబిఐ కేసు వేయింది, ఆయన మీద చర్యలు లేవు. అదేవిధంగా వైసీపీలో గతంలో అరకు ఎంపీగా ఉన్నటువంటి గీత గారు తప్పుడు పత్రాలతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 42 కోట్లు తీసుకున్నారని చెప్పి సిబిఐ కేసు పెట్టింది. ఆమె బీజేపీలో చేరగానే అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి అయిపోయింది, కేసు క్లోజ్. కలకత్తా మాజీ మేయర్ సోవన్ చటర్జీ శారదా చిట్ ఫండ్ కేసులో ఆయన మీద సిబిఐ దర్యాప్తు జరిగింది. ఎప్పుడైతే ఆయన బీజేపీలో చేరిండో ఆ కేసు విచారణ లేదు, పాటు లేదు, అట్లా పెట్టింది. మళ్ళా వాళ్ళు టీఎంసీలో చేరగానే మళ్ళీ కేసు రీఓపెన్ చేసి మళ్ళీ వాళ్ళు వెనకబడితే కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకొని బెయిల్ మీద ఇప్పుడు బయట ఉన్నారు. ఎన్సీపీ మంత్రి ఛగన్ భుజ్బల్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారించింది, అరెస్ట్ అయిండు. బెయిల్ మీద ఆయన బయటకు వచ్చిండు, బీజేపీతో దోస్తు కట్టిండు. ఇప్పుడు కేసు లేదు, విచారణ లేదు, జైలు లేదు, ఏం లేదు, మంచి హాయి ఉన్నాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కృపాశంకర్ సింగ్ అక్రమాస్తులు మనీ లాండరింగ్ కేసులో ఈయన మీద ఈడీ విచారణ జరిగింది. ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్లో ఈయన బీజేపీలో చేరిండో ఈయనకు భారతీయ జనతా పార్టీ లోక్సభ టికెట్ ఇచ్చింది, కేసు లేదు, ఏం లేదు. గోవా కాంగ్రెస్ మాజీ సీఎం దిగంబర్ కామత్ ప్రభుత్వ కాంట్రాక్టులు పనుల్లో మనీ లాండరింగ్ వ్యవహారాలు జరిగినాయి అని చెప్పి ఈయన మీద ఈడీ కేసు పెట్టారు. 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోని ఈయన బీజేపీలో చేరినాక ఈడీ కేసు లేదు, పాడలేదు. గోవాలో మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్. అట్లనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక్ చవాన్ మాజీ ముఖ్యమంత్రి మహారాష్ట్ర, ఆయన మీద ఆదర్శ హౌసింగ్ సొసైటీ కుంభకోణం అని చెప్పి సిబిఐ కేసు అయింది, దర్యాప్తు జరిగింది. ఆయన బీజేపీలో చేరంగానే కేసు పోయింది. ఇప్పుడు ఏకంగా ఆయనకు రాజ్యసభ ఎంపీ ఇచ్చినారు. ఇప్పుడు ఆయన రాజ్యసభ ఎంపీ భారతీయ జనతా పార్టీ నుంచి, మహారాష్ట్ర రాష్ట్రం నుంచి. అదేవిధంగా కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్ బొగ్గు స్కామ్లో ఎఫ్ఐఆర్లో నవీన్ జిందాల్ పేరు పెట్టిండు. సిబిఐ ఈడీ విచారణ జరిగింది. బొగ్గు దొంగ నవీన్ జిందాల్ అని నరేంద్ర మోడీ 2014, 2019 ఎన్నికల్లో ఈయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసి మాట్లాడిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈయన బీజేపీకి 123 కోట్లు ఎన్నికల చందా ఇయ్యంగానే జిందాల్ మీద కేసు లేదు, పాడలేదు, మళ్ళీ ఆయన బీజేపీలో చేర్చుకున్నారు. ఇప్పుడు ఆయనకు బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇక బొగ్గు స్కామ్ గురించి మాట్లాడినోడు లేదు, అడిగినోడు లేదు, పట్టించుకున్నోడు లేదు. నవీన్ జిందాల్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడేమో బొగ్గు దొంగ, ఇదే నరేంద్ర మోడీ 2014, 19లో పొట్టు తిట్టిండు ఆయన 123 కోట్ల చందా బీజేపీకి ఇచ్చిండు. అదేవిధంగా బీజేపీలో చేరగానే ఇప్పుడు ఆయనకి ఎంపీ టికెట్ వచ్చింది. టీఎంసీ ఎమ్మెల్యే తపస్ రాయ్ సివిల్ పనుల్లో మనీ లాండరింగ్ అని చెప్పి ఈడీ కేసు పెట్టింది. ఇప్పుడు ఆయన బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్నాడు, ఈడీ కేసు బంద్. కాంగ్రెస్ నేత అర్చనా పాటిల్, ఈమె మాజీ కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్ వల్ల కోడలు. ఈమె కంపెనీ మీద ఐటీ కేసులు అయినాయి, ఐటీ దాడులు అయినాయి, చాలా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. ఫిబ్రవరి 2024లో ఐటీ శాఖ ద్వారా క్లీన్ చిట్ ఇప్పించారు. మార్చిలో బీజేపీ కండువా కప్పారు. ఇప్పుడు లాతూర్ నుంచి ఈమె బీజేపీ ఎంపీ అభ్యర్థి. ఫిబ్రవరిలో ఐటీ శాఖ క్లియరెన్స్ ఇచ్చింది, క్లీన్ చిట్ ఇచ్చింది. మార్చిలో ఆమె బీజేపీలో చేరింది. ఇప్పుడు లాతూర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి. అదేవిధంగా ఎన్సీపీ నేత బాబా సిద్దికి ఈయన మీద మనీ లాండరింగ్ కేసు పెట్టారు. ఎప్పుడైతే అజిత్ పవార్ బీజేపీతో చేతులు కలిపిండో ఈడీ విచారణ లేదు, ఐటీ విచారణ లేదు, ఏం లేదు, అది కూడా పక్కకు పెట్టేసి. కాంగ్రెస్ నాయకురాలు జ్యోతి మిర్జా, వీళ్ళు షేర్ మార్కెట్ మోసాలకు సంబంధించి వీళ్ళ కంపెనీల మీద దాడులు జరిగింది. వీళ్ళు ఎప్పుడైతే బీజేపీలో చేరిర్రో రాజస్థాన్ నుంచి బీజేపీ లోక్సభ టికెట్ ఇచ్చింది. ఈడీ విచారణ లేదు, సిబిఐ కేసు లేదు, ఐటీ దాడులు లేవు, ఏం లేవు. అంటే పెద్దలు కేసీఆర్ గారు చెప్పారు వాషింగ్ పౌడర్ నిర్మాణం గతంలో. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వేరే పార్టీల్లో ఉండి పనిచేసిన వాళ్ళందరి మీద, చాలా మంది మీద, ఇతర పార్టీల వాళ్ళందరి మీద కేసులు పెట్టుడు, సిబిఐ, ఈడీ, ఐటీ, ఈ కేంద్ర ప్రభుత్వ వేట కుక్కలన్నింటినీ వాళ్ళ మీద ఉసిగొల్పుడు, వాళ్ళని ఇబ్బంది పెట్టుడు, వాళ్ళు బీజేపీలో చేరంగానే ఈ సంస్థలన్నీ సైలెంట్ అవుడు. ఇది జరుగుతూ ఉంది ఈ దేశంలో. ఇవాళ నేను చెప్పింది ఒక పార్టీ కాదు, ఆల్మోస్ట్ 7-8 పార్టీలకు సంబంధించినటువంటి చరిత్ర ఇది. బీజేపీకి నచ్చితే జోడి, నచ్చకపోతే ఈడీ. బీజేపీ వాళ్ళకి నచ్చితే మోడీ జేబులో ఉంటారు, ఏ పార్టీడైనా, ఏ నాయకుడైనా, ఎవరైనా. నచ్చకపోతే జైల్లో ఉంటారు.